విశాఖపట్నం వేదికగా సేనానితో సేన కార్యక్రమం నిర్వహిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమం రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. కూటమి ఎమ్మెల్యేలను అవినీతి ఆరోపణలు చుట్టుముడుతున్న సమయంలో జనసేన ఎమ్మెల్యేలను కలుస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రతి ఎమ్మెల్యేతో విడివిడిగా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్స్లో ఎమ్మెల్యేలతో పవన్ ఏం చెబుతున్నారు, దిశానిర్దేశం చేస్తున్నారా లేదంటే తలంటుతున్నారా అనేది తెలియాలి. జనసేనకు చెందిన ఎమ్మెల్యేలందరితోనూ 1-to-1 సమావేశాలు పెడుతున్నారు అధినేత పవన్ కళ్యాణ్. విశాఖపట్నంలో 3 రోజుల పాటు పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ సహా జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో పవన్తో పాటు 3 మంత్రులున్నారు. వీరిని మినహాయిస్తే మిగిలిన ఎమ్మెల్యేలు 18 మంది. వారందరితోనూ విడివిడిగా సమావేశమయ్యారు పవన్. ఒక్క ఎమ్మెల్యేతో 10 నుంచి 15 నిమిషాల పాటు మాట్లాడారు. వారి నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, జిల్లా, మండల స్థాయి నాయకులు, ప్రజలతో మమేకమవుతున్న తీరు, కూటమి పార్టీల నేతలతో సమన్వయం లాంటి అంశాలపై నేరుగా మాట్లాడారు. అయితే అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి పార్టీలలోని నేతలతో సమన్వయం వరకు మాత్రమే పవన్ కళ్యాణ్ పరిమితమయ్యారా? ఫర్దర్గా ఎమ్మెల్యేలతో పవన్ ఏం చెప్పారు? కూటమిలో జనసేన రెండో అతిపెద్ద పార్టీ. 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఆ పార్టీకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీది 100% స్ట్రైక్ రేట్. కానీ గెలుపు ఇచ్చిన ఉత్సాహమో, ప్రభుత్వంలో ఉన్నామన్న ప్రల్లదనమో కానీ కొందరు ఎమ్మెల్యేలు పార్టీ లైన్ తప్పారు. వారిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో అధినేత అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడంతో పాటు పనితీరుపై సూచనలు ఇచ్చేందుకు విశాఖపట్నంలో సమావేశం ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఎమ్మెల్యేలందరితో 1-to-1 సమావేశాలు కూడా పెట్టారు. 1-to-1 మీటింగ్స్ లో కొందరు ఎమ్మెల్యేలకు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారో నాకు తెలుసు, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి, లేకపోతే కఠిన చర్యలు తప్పవని పవన్ వార్నింగ్ ఇచ్చారు. ఆరోపణల విషయంలో కొందరు ఎమ్మెల్యేలను పవన్ వివరణ కోరినట్టు తెలుస్తోంది. సర్వేలు, ప్రతి నియోజకవర్గంలోని ప్రజల అభిప్రాయాలు, కార్యకర్తల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా రూపొందించిన నివేదికలతోనే ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ రిపోర్ట్ల ఆధారంగా ఎమ్మెల్యేల ర్యాంకులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్యేలకిచ్చే ర్యాంక్స్ ని సీక్రెట్ గా ఉంచుతారా లేదంటే అందరి ముందే ప్రకటిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. రేపు కూడా విశాఖలోనే ఉండబోతున్న పవన్ ఈ గ్యాప్ లోనే ర్యాంకుల ప్రక్రియ పూర్తి చేస్తారని తెలుస్తోంది. ర్యాంకింగ్స్ బయటకొస్తే జనసేనలో ఎవరు బాగా పనిచేశారు, ఎవరు వెనకబడ్డారు అనేది బహిర్గతం కానుంది.